నమస్తే అండి అందరికీ. మా అంజలి ఏంటి ఎప్పుడు ఏదో హడావుడిలో ఇంట్లో వర్క్ చేసుకుంటూ బిజీగా ఉండేది. ఈరోజు పొలం దగ్గర ప్రశాంతంగా కూర్చుంది అనుకుంటున్నారా? అదేనండి, మీతో తమిళ చూసే ఉంటారు. గూగుల్ పిన్ గురించి యూట్యూబ్లో ఎలా సక్సెస్ అయ్యాను, గూగుల్ పిన్ ఎలా వచ్చింది అనేది మీతో చెప్పాలని పొలం దగ్గరికి అయితే వచ్చాను. గూగుల్ పనికి వెళ్ళి వీడియోస్ చేస్తే ఆ వీడియోస్కి నా సబ్స్క్రైబర్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను బాగా సపోర్ట్ చేశారు. అందుకే నా కన్న తల్లి లాంటిదనమాట పొలము, వ్యవసాయము. అందుకే తోటలోకి కూర్చొని ఈ తీపి విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని తోటలోకి అయితే వచ్చాను. ఫస్ట్గా జై జవాన్ జై కిసాన్ జై రైతన్నలకు. అసలు విషయానికి వస్తే నేను ఛానల్ స్టార్ట్ చేయాలి అని నన్ను సపోర్ట్ చేసింది మా హస్బెండేనండి. నేను చదువుకున్నది ఇంటర్ మాత్రమే. యూట్యూబ్ చూడడం తెలుసు కానీ వీడియోలు ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ఆడియో ఎడిట్ చేయాలి అనేది ప్రతిదీ నాకు ఒక పెద్ద సమస్య అనమాట. అన్నీ నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నా. ద్రోణాచార్యుని చూసి ఏకలవ్యుడు నేర్చుకున్నట్టు ప్రతిదీ నేర్చుకొని మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నా. అప్పటి నుంచి మనీ జనరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. కానీ అవి చేతికి రావడానికి మాత్రం ఒక పెద్ద యుద్ధమే చేశానండి. ఆ యుద్ధం పేరే గూగుల్ యాడ్సెన్స్. ఆగండి, అసలు గూగుల్ యాడ్సెన్స్ అంటే ఏమిటి తెలియని వాళ్ళకైతే 2 మాటల్లో చెప్తా. యూట్యూబ్లో మనం ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి ప్రతిఫలం మన చేతికి రావాలంటే ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ చేయాలి. అంటే యూట్యూబ్ అతను మనకిచ్చిన టాస్క్లన్నీ కంప్లీట్ చేసి మనం యూట్యూబ్లోకి అప్లై చేస్తే అతను పిన్ ఇస్తాడు. ఆ పిన్ని ఎంటర్ చేసి మళ్ళీ మనం డీటెయిల్స్ ఇచ్చే ప్రాసెస్ని గూగుల్ యాడ్సెన్స్ అంటారు. ఇప్పుడు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. $10 పూర్తి అవ్వగానే మనం గూగుల్ పిన్కి అప్లై చేసుకోవాలి. ఎన్నో ఆశలతో ఒకరికి ఆ బాధ్యతను అప్పగించడం జరిగింది. కానీ అతను మొదటి ప్రాసెస్లోనే ఫెయిల్ అయింది. సరే అని రెండో ప్రయత్నం కూడా చేశారు. రెండో ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది. అప్పటికే $10 కంప్లీట్ అయితేనే గూగుల్ పిన్ వచ్చిద్ది అని అందరూ చెప్పారు నాకు యూట్యూబ్లో. కానీ నాకు మూడు ప్రయత్నాలు ఉంటాయి అన్నమాట మనకి గూగుల్ పిన్. మూడో ప్రాసెస్లో కూడా ఫెయిల్ అయితే ఛానలే మనకి డేంజర్లో పడిద్ది అనమాట. అయితే 2 ప్రాసెస్లు ఫెయిల్ అయిపోయినాయి కదా, అప్పుడు నేను షార్ట్ చేశాను యూట్యూబ్లో. అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమైనా తెలిస్తే నాకు ఏదైనా హెల్ప్ చేస్తారని చెప్పి ఇట్లా గూగుల్ పిన్ లేట్ అయిపోయింది, ఇంకా రాలేదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ అని వీడియో చేస్తే మన యూట్యూబ్ ఫ్యామిలీ, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మంచిగా రెస్పాండ్ అయ్యి కొంతమంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి కామెంట్ చేశారు. $10 అయితేనే గూగుల్ పిన్ వచ్చేస్తుంది, నీకు ఇంకా గూగుల్ పిన్ రాలేదంటే సిస్టర్ మీరు ఎవరైనా టెక్ ఛానల్ వాళ్ళని కనుక్కోండి, ఇంత లేట్ అయితే ఉండదు, మీ కష్టానికి మళ్ళీ వృధా అయిపోయిద్దేమో, లేట్ చేయకండి అని చాలా ఎంకరేజ్ చేశారనమాట నన్ను. అతనికి తెలియదా లేదంటే నాకు అదృష్టం లేదా అని నేనైతే చాలా బాధపడ్డాను. మీ అందరూ నాకు మంచి నమ్మకాన్ని అయితే ఇచ్చారు. అప్పుడే నేను శ్రీధర్ టెక్ ఛానల్ కనెక్టింగ్ శ్రీధర్ గారిని అయితే మీట్ అవ్వడం జరిగింది. ఇన్స్టాలో మెసేజ్ చేసిన వెంటనే ఆ బ్రదర్ అయితే నాకు రిప్లై ఇచ్చారు. ఇలా జరిగింది సార్, కొంచెం నా ఛానల్ని చెక్ చేయండి, మానిటైజేషన్కి అప్లై చేస్తే మానిటైజేషన్ అయితే అయిపోయింది కానీ గూగుల్ పిన్కి అప్లై చేశాను, $10 వస్తేనే గూగుల్ పిన్ వస్తుందని చెప్పారు. నాకు చాలా డాలర్స్ అయినాయి, నాకు కొంచెం బాధగా ఉంది. మేము చాలా లేని వాళ్ళము, నేను చేసే కంటెంట్ మీకు చూస్తే అర్థం అవ్వాలి కదండి. మేము పొలాలలో పనులకు వెళ్తూ కష్టపడి 4 మెతుకులు తినే కుటుంబం మాది అని ఎట్లా అని చెప్పాను ఆ బ్రదర్కి. ఆయన చాలా అర్థం చేసుకొని నాకైతే చాలా హెల్ప్ చేశారు. అప్పుడు ఆ బ్రదర్ నా డీటెయిల్స్ అయితే అడిగారు. నా ఛానల్ పేరు అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ అని చెప్పాను. మొత్తం డీటెయిల్స్ అయితే తీసుకొని ఎంటర్ చేసేసి ఐడి పాస్వర్డ్ అన్నీ కొత్తగా ఫ్రెష్గా పెట్టారు. ఆ బ్రదరే పెట్టారు, శ్రీధర్ బ్రదర్. పెట్టి మీకు ఒక 20 డేస్లో గూగుల్ పిన్ అయితే వస్తుందమ్మా అని చెప్పారు. ఆయన ఎంత పెద్ద, ఆయనకి 75K ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. పెద్ద టెక్ ఛానల్ అతను అయినా కానీ నాలో భయం మాత్రం అలాగే ఉండిపోయింది. ఎందుకంటే రెండు సార్లు చేసిన అటెంప్ట్స్ 2 కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఇది 3వసారి లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. ఎట్లా ఉంటుందని చెప్పి భయం వేసి చెప్పా. 2 సార్లు ఇలా చేశారండి, ఫెయిల్ అయిపోయినాయి, 3వసారి కూడా అయితే నా ఛానల్కు మళ్ళీ ఎంత కష్టపడ్డానో నా ఫ్యామిలీ కోసం ఏదో కొంచెం హెల్ప్ఫుల్గా ఉండిద్దని చేశాను అని బాగా ఫీల్ అయ్యాను అనమాట. ఫీల్ అయినప్పుడు ఆ బ్రదర్ చాలా ధైర్యం చెప్పారు, ఏం అవ్వదమ్మా, నేను చెప్తున్నాను కదా 100% మీకైతే వస్తుంది అని చెప్పారు. ఇప్పుడైతే ఫైనల్లీగా మనకి గూగుల్ పిన్ అయితే 20 డేస్ అయిపోయినాయి. ఆ శ్రీధర్ గారు చెప్పినట్లే మనకి గూగుల్ పిన్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మీకు గూగుల్ పిన్ చూపిస్తున్నా. ఇదిగోండి, ఇదే అనమాట మన గూగుల్ యాడ్సెన్స్ పిన్ను.
ఇది వచ్చిందంటే ఆల్మోస్ట్ మనకి పేమెంట్ దగ్గరికి వచ్చిందని అర్థం. చూపిస్తా ఇప్పుడు లోపల ఎట్లా ఉంటుందో ఓపెన్ చేసి. ఇంకా అట్లా 1 2 3 4 5 6 మెంబర్స్ ఉంటాయి అన్నమాట. అదే గూగుల్ యాడ్సెన్స్ ఈ పిన్. గూగుల్ పిన్ అంటే ఏంటో ఎట్లా ఉండిద్ది మా అని చాలామంది నన్ను అడిగారనమాట. గూగుల్ పిన్ అంటే ఏదో సిల్వర్ టైప్లో ఉండదు, ఇట్లా జస్ట్ పేపరే, కానీ ఇది నెంబరు. దీనికి చాలా వాల్యూ ఉంటుందన్నమాట. ఈ గూగుల్ పిన్ వచ్చి నేను ఇలా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? ఇంకెవరండి, మీరే. నా యూట్యూబ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని చెప్పాను కదా. మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరు చొప్పున నా సబ్స్క్రైబర్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నాకు ఆస్తులు లేవు, ఆప్తులు లేరు. ఏదైనా నేను యూట్యూబ్ ఫ్యామిలీ నా సబ్స్క్రైబర్సే నా ఫ్యామిలీ అనుకుంటా. అందుకే మీ ముందే ఓపెన్ చేసి ఫస్ట్ మీతోనే షేర్ చేస్తున్నా. మీ ఆనందమే నా ఆనందం, నా హ్యాపీనెస్ మీ హ్యాపీనెస్ కదా ఫ్రెండ్స్. అవును కదా. అంజలి అంటే మీ సొంత ఇంట్లో ఒక పర్సన్లా చూసుకుంటారు నన్ను, నాకు తెలుసు. నా సబ్స్క్రైబర్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ నన్ను అంతగానే ఆదరిస్తారు. నా విజయానికి కారకులు మీరే. మీరిచ్చిన సపోర్ట్తో, మీరిచ్చిన ఆశీస్సులతో నేను ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్లతో మీ ముందుకు వస్తానని మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదములు తెలుపుకుంటూ ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా గూగుల్ పిన్ వీడియో. ఆగండి ఇంకా అయిపోలేదు. ఒక చిన్న ఆనందం, హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటా. అదేంటో చూపిస్తారండి. నిన్న మహేష్ తమ్ముడు నాకు శారీ అనే జ్యువెలరీ పంపించాడు కదా, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబరు నా తమ్ముడు మహేష్. చూడండి, రాత్రి అయితే క్లారిటీ కనిపించలేదు మీకు షార్ట్లో, అందుకే ఇప్పుడు క్లారిటీకి చూపిస్తున్నా. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మళ్ళీ ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదములు మహేష్ తమ్ముడా, నీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. మీరందరూ ఎప్పుడూ హ్యాపీగా, చల్లగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తమ్ముడు. రాత్రి అయితే నాకు అందరి నేమ్స్ చెప్పడానికి అవ్వలేదు, ఎందుకంటే షార్ట్లో నన్ను ఇంతగా ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చాలామంది ఉన్నారనమాట. జ్యోతక్క, ఇద్దరు దీపిక చెల్లెళ్ళు, హజీరా చెల్లి, నాగిరెడ్డి అన్నయ్య, ప్రత్యూష, దీపు, షాజు తమ్ముడు, షాహిద్ తమ్ముడు, వల్లి అక్క, డీకే గారు, ప్రమీళ సిస్టర్, సునీత, అనిత, మాయ, రేఖ, శ్రావణి, లావణ్య, సిల్వరి శ్రావణి, లాస్య, లల్లి అక్క, దుర్గక్క, లక్కీ తమ్ముడు. ఇంకా నేను ముందుకు ఎదగాలని, ఇంకా ముందుకు వెళ్ళాలని చాలామంది నా యూట్యూబ్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్తో కోరుకుంటున్నారు. అందరి నేమ్స్ అయితే చెప్పడానికి అవ్వడం లేదు. పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, చంద్రప్రకాష్ అన్నయ్య, అందరికీ పేరు పేరు చొప్పున నా యూట్యూబ్ ఫ్యామిలీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు. మీ ఆదరణ, మీ అభిమానాలు ఇలానే ఉండాలని ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తమ్ముడు పంపించిన శారీ అయితే ఇదే అనమాట. ఓపెన్ చేయడానికి, వీడియో తీయడానికి ఎవరూ లేరు, నేనే ఓపెన్ చేసుకుంటూ మీకు చూపిస్తున్నా. శారీకి ఇది బ్లౌజ్ పీస్ అనమాట. మీకు ఫోన్లో చూడటానికి ఇట్లా కనిపిస్తుంది, కానీ లైట్ గ్రీన్ కలరు, చాలా అంటే చాలా బాగుంది శారీ. ఒక అక్కగా నా తమ్ముడు పంపించాడు అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది తమ్ముడా. ఇదిగో ఇదైతే మా హోము, తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు. మా హోమ్ టూర్ వీడియోనే యూట్యూబ్లో నాకు ₹1 సంపాదించుకునే అవకాశాన్ని కల్పించింది. మీరు ఎవరైనా మా హోమ్ టూర్ వీడియో మిస్ అయితే, వీడియో అయితే ఉంది, ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్. కష్టపడి కట్టుకున్న చిన్న ఇల్లు అనమాట మాది. కుటుంబం చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. ఇప్పటి వరకు మీ అంజలిని ఎలా ఆదరించారో ఇకపైన కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.